అసలు విజయదశమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఆఖరి వరకు ఇది విన్నారు అంటే మీకే అర్థమవుతుంది. మహిషాసురుడు ఎవరు? దుర్గాదేవి ఎలా జన్మించారు? పూర్వం మహిషాసురుడు అనే ఒక రాజు ఉండేవారు. ఇక అతను సగం రాక్షసుడు మరియు సగం దున్నపోతు. మహిషాసురుడు 1000 ఏళ్ల పాటు బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి ఏమీ తినకుండా తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారు. నీ భక్తికి నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో, నెరవేరుస్తాను అని అంటారు. ఇక మహిషాసురుడు నవ్వుకొని బాగా ఆలోచించి ఆడదానితో నాకు ఏమీ కూడా సమస్య ఉండదు అనుకొని, ఏ మగవాడు ఏ దేవుడు కూడా నన్ను చంపకూడదు, నేను అమరుడులా జీవించాలి అనే వరం కోరుకుంటారు. ఇక బ్రహ్మదేవుడు ఆలోచించి తదాస్తు అని నవ్వుతూ అంటాడు. ఇక మహిషాసురుడు నాకు అడ్డు ఎవరూ లేరు, మొత్తం భూలోకాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు. అలానే దేవుళ్లను కూడా తరిమి తరిమి కొడుతూ ఉంటాడు. ఇక అందరూ బ్రహ్మ, విష్ణువు, శివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. ముగ్గురు ఆలోచించి నవ్వుతూ కూడా ముగ్గురి శక్తితో 10 చేతులు ఉన్న ఆదిశక్తి దుర్గామాతను సృష్టించారు. అక్కడున్న అందరి దేవుళ్ళు వాళ్ళ శక్తివంతమైన ఆయుధాలను అమ్మకు ఇస్తారు. ఇక విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ తన కమండలాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు తన బాణాలని, యముడు తన శక్తివంతమైన కర్రని, విశ్వకర్మ తన గొడ్డలిని, సమయానికి దేవుడైన కాల్ తన శక్తివంతమైన ఖడ్గం, ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఒక గంట ఇవ్వగా శివుడు శక్తివంతమైన త్రిశూలాల్ని ఇస్తాడు. ఇక హిమాలయ పర్వతాలు శక్తివంతమైన సింహాన్ని ఇస్తారు. అప్పుడు అమ్మవారు అందరికీ నమస్కరించి మహిషాసురుణ్ణి దగ్గరకు వెళ్తారు. అప్పటికే కోట్ల మనుషుల్ని చంపేసి ఉంటాడు. మీరు దేవుళ్ళని పూజించడం ఆపేయండి, మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు, ఇక నుండి మీ అందరికీ దేవుణ్ణి నేనే అని గర్వంగా చెబుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా హింసిస్తూ ఉంటాడు. అది చూసి దుర్గాదేవికి చాలా కోపం ఎక్కువైపోతుంది. ఓరి మహిషాసుర అని గట్టిగా అరవడంతో ఆ శబ్దానికి సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు ఉలిక్కిపడి ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఆ రోజు నీ చావు రాసి పెట్టుంది నా చేతిలోనే, రా వచ్చి యుద్ధం చేయని అంటుంది. ఇక మహిషాసురుడు అమ్మవారిని చూసి నవ్వుకొని, ఎంతోమంది రాజులు, దేవుళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారు, కేవలం ఈ ఆడది నన్ను ఏమి చేస్తుంది అని గర్వంతో పక్కన ఉన్న ఆడవాళ్ల జుట్టు పట్టుకొని లాక్కుంటూ నవ్వుతూ అరుస్తూ తన ఖడ్గాన్ని పట్టుకుని వస్తాడు. ఇక దుర్గాదేవి కోపంతో బ్రహ్మదేవుడు ఇచ్చిన కమండలం నుండి నీళ్లు తీసి వేయగా అది మహిషాసురుడి పైన పడి తన చర్మం మొత్తం కాలిపోతుంది. అలా మొదలైన యుద్ధం 10 రోజుల పాటు కొనసాగింది. ప్రతిరోజు మహిషాసురుడు తన రూపం మార్చుకుని దుర్గాదేవిని మోసం చేస్తూ గాయపరిచేవాడు. అప్పుడు దుర్గాదేవి కూడా ప్రతిరోజు రూపం మార్చుకొని యుద్ధం చేస్తూ ఉంటుంది. అలా 9 రోజులు 9 అవతారాలు ఎత్తి చెడుపై మంచి యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇక 10వ రోజు మహిషాసురుడు తన శక్తివంతమైన దున్నపోత అవతారంలోకి మారి యుద్ధం చేస్తుండగా దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడి తల ఒక్కసారిగా నరికేస్తుంది. అయినా కూడా అమ్మవారి కోపం తగ్గలేదు. కోపంతో విలయ తాండవం చేస్తుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. అప్పుడే దేవుళ్ళు, మనుషులు ఆమెకు పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేసి చల్లారుస్తారు. అలా మనం ఇప్పుడు దసరా మొదలయ్యాక 10 రోజులు అమ్మవారికి 9 అవతారాలుగా మనం పూజలు చేస్తాం. అలానే చివరి రోజు రాముడు రావణుడిని చంపేసిన రోజు కాబట్టి ఇక ఆ రోజు రావణుడి బొమ్మను కాల్చేస్తారు. ఇలా 2 క్రూరమైన రాక్షసుల్ని మన దేవుళ్ళు ఓడించారు. కాబట్టి చెడు మీద మంచి ఎప్పుడూ కూడా గెలిచింది అంటూ ఉంటారు. ఇప్పుడు అందరికీ నవరాత్రి అంటే ఏంటో, ఎందుకు జరుపుకుంటామో అర్థమైంది కదా. అలానే అమ్మవారి ఈ 9 అవతారాలు ఏంటి, అసలు ఆ అవతారాల వెనుక ఉన్న రహస్యాలు ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం మరొక వీడియోలో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై దుర్గాదేవి.